ఓయ్! నీకు మంచి దెయ్యం కథ చెప్పనా? వింటావా? భయపడకూడదు మరి. స్టోరీలోకి వెళ్తే ఒక గర్ల్స్ హాస్టల్ అయితే ఉంటుందన్నమాట ఊరికి దూరంలో. ఈ గర్ల్స్ హాస్టల్‌లో గర్ల్స్ వచ్చే వాళ్ళందరికీ ఆ హాస్టల్ వార్డెన్ ఒక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి హాస్టల్‌లో టెర్రస్ పైకి మాత్రం వెళ్ళొద్దు. అలానే 9:00 తర్వాత నైట్ 9:00 తర్వాత మీ రూమ్ నుంచి మీరు బయటికి రావద్దు అని చెప్పేసి. సరే అని చెప్పేసి అందరు అమ్మాయిలు వాళ్ళు ఫాలో అయిపోతూనే ఉంటారనమాట. వీకెండ్ టైమ్‌లో అందరూ బట్టలు ఉతికేసుకుంటారు కదా హాస్టల్‌లో. అందరూ ఉతికేసుకుంటారు. ఒక అమ్మాయి బట్టలు నానబెట్టి ఉతుక్కోవడం మర్చిపోయి ఉంటుంది. అమ్మాయి నైట్ టైమ్ పడుకొనుంటే మెలుకువొస్తుందన్నమాట. అరెరే! నేను బట్టలు నానబెట్టాను కదా! మర్చిపోయాను అని చెప్పేసి ఉతుకుదామని బయటకొస్తుందన్నమాట. టైం చూస్తే 11:30. మేడం చెప్పిన మాటలు గుర్తొస్తాయి. అరెరే! 9 తర్వాత బయటికి వెళ్ళొద్దని చెప్పింది అని చెప్తే ఇంకేం చేయాలో ఆప్షన్ లేక అమ్మాయి అందరూ పడుకున్నారులే అని చెప్పేసి బయటకొస్తుందన్నమాట. అడుగులో అడుగేసుకుంటూ స్లోగా వస్తుంది. దూరంగా కుక్కల అరుపులు. చల్లగా గాలి వీస్తుంది. ఆ అమ్మాయి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోతుందన్నమాట. బట్టలు ఉతుకుతుండగా ఆ అమ్మాయి బ్యాక్ సైడ్ నుంచి ఎవరో వెళ్ళినట్టు, చెట్లు ఊగుతున్నట్టు, దూరం కుక్కల శబ్దం ఒక్కసారిగా అమ్మాయి గుండె చప్పుడు ఆ అమ్మాయికి వినిపించి స్టార్ట్ అవుతుంది. లోపల ఎక్కడో తెలియని భయమైతే స్టార్ట్ అవుతుందన్నమాట. డబ్ డబ్, డబ్ డబ్, డబ్ డబ్ అనేసి. అమ్మాయి హడావిడిగా బట్టలు ఉతికేసుకొని పైకొచ్చేస్తుంది బకెట్స్ తీసుకొని. పైన చూస్తేనేమో మొత్తం అందరూ బట్టలు ఆరేసింటారు. అమ్మాయి బట్టలు ఆరేయడానికి కూడా ఒక ప్లేస్ కూడా దొరకదనమాట. అరే! ఏంటబ్బా ఇలా అయిపోయిందని చెప్పి చూస్తుంటే, ఆ అమ్మాయికి టెర్రస్‌కి పైకెళ్ళే ఒక డోర్ కనిపిస్తది. టైం చూస్తేనేమో 12 గంటలు. పైకెళ్ళాలంటే భయపడుతుంది అమ్మాయి. కానీ ఇంకేం ఆప్షన్ లేక పైకెళ్ళిపోతుందనమాట టెర్రస్ పైకి. ఆ డోర్ తీసేసుకొని పైకెళ్తది. వెళ్ళగానే అడుగులో అడుగేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చాలా దండాలు కనిపిస్తాయన్నమాట బట్టలు ఆరేసుకోవడానికి. అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. చుట్టూ చెట్లు, చల్లగా గాలి వీస్తుంది. దూరంగా కుక్కల అరుపులు, బట్టలు ఆరేయడం మొదలుపెడుతుందనమాట. ఆ అమ్మాయి దగ్గరున్న తెల్ల చున్నీ ఆరేస్తుండగా ఒక్కసారిగా ఆ తెల్ల చున్నీ గాలికి ఎగిరిపోతుంది. అది పట్టుకొని వెళ్ళగానే ఆ అమ్మాయి ఒక్కసారిగా ఆ తెల్ల చున్నీ మనిషి రూపంలో నిలబడిపోతుందనమాట. ఆ అమ్మాయికి గుండె ఆగిపోయినంత పనయిపోతుంది. ఆ తర్వాత ఏమైంది తెలుసా? గురువుగారు ఇది స్టోరీ కాదు. ఇది ఒక మూవీ అనమాట. జీ ఫైవ్‌లో 'డీ బ్లాక్' అని చెప్పేసి ఒక మూవీ అయితే ఉంటుంది. వెళ్లి ఒకసారి చూడండి. చాలా బావుంటుంది. అండ్ టెర్రస్ మీద వెళ్లి వాక్ చేస్తుంటారు. వాళ్ళకైతే ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ టైమ్ వెళ్ళకుంటారు. స్టోరీ ఎలా ఉందో జస్ట్ ఒకసారి కామెంట్ చేసేయండి. హావ్ ఎ గ్రేట్ డే. లవ్ యూ.